తొలి వారంలో పోలవరం నుంచి గోదావరి నీళ్లు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా ఆలమండ కొండూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో మాట్లాడారు. మంచి పనులు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని విమర్శించారు. అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్, విశాఖకు డేటా సెంటర్ వచ్చాయని ఇతరులు ఆశ్చర్యపోతుంటే ఇక్కడి వారు నిరసన చేస్తున్నారని తెలిపారు. డేటా సెంటర్ రాకముందు నీళ్లు ఇంకిపోయాయని ప్రచారం చేస్తున్నానని విమర్శించారు. మన విశాఖపట్నం ఒక సుందరమైన నగరం. విశాఖపట్నానికి వచ్చారు. అది వస్తే బెంగళూరు కలవరపడింది. వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయినాయి. కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగులు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు, లాభాలు తెలియవు. అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ఎవరో చెప్తే నమ్మాలి. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు. నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. నేను అడుగుతున్నా, ఇలాంటి పిల్లలు, వీళ్ళు మట్టిలో మాణిక్యాలు, వీళ్ళకు అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉండే పిల్లలు మన పిల్లలని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే నా నమ్మకం, అదే నా నమ్మకం. డేటా సెంటరు నేను 1 ప్రారంభిస్తే 5 వచ్చాయి, 5 గిగావాట్స్కి వచ్చాయి. ఈరోజు 5 గిగావాట్స్ ఇక్కడ వస్తే కొన్ని లక్షల మందికి ఏఐ ప్రొఫెషనల్స్గా తయారవుతారు. మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే ఆదాయం కూడా ఆకాశమే హద్దుగా ఉంటుంది ఇన్నోవేషన్లో. ఇంకో పక్క అన్నిటికి కావాల్సిన 3.5 టీఎంసీ నీళ్లు, నాకు ఏదైతే పోలవరం నుంచి వచ్చే నీళ్లు నేరుగా గ్రావిటీతో వస్తాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, అనకాపల్లి జిల్లా ప్రతి చెరువు, ప్రతి రిజర్వాయర్ నింపే బాధ్యత తీసుకుంటాం. ఎప్పుడు సవాళ్ళే. లింగమనేని